నమస్తే అన్న అందరికీ నమస్కారం. గత సంవత్సరం మంగాఫ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో 46 మంది భారతీయులు ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సంచలన తీర్పు రావడం జరిగింది. వివరాల్లోకి వెళితే మంగాఫ్ అగ్ని ప్రమాద కేసులో హత్య మరియు ఇతర ఆరోపణలపైన ఒక కువైటీ పౌరుడు మరియు అనేక మంది ప్రవాసులకు విధించిన జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్ట్ ఆఫ్ కాజేషన్ ఆదేశించింది. తీర్పుకు వ్యతిరేకంగా అప్పీళ్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి కస్టడీ శిక్షను నిలిపివేసి దాని స్థానంలో 5,000 దినార్ల జరిమానాను విధించాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఆల్ బాదా కంపెనీ డైరెక్టర్ వ్యాపారవేత్త మహమ్మద్ నాసర్ ఆల్ బాదాకు 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించిన అప్పీల్స్ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేస్తూ కోర్ట్ ఆఫ్ కాజేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే క్రిమినల్ కోర్టు కానీ అప్పీల్స్ కోర్టు కానీ నిందితులకు జైలు శిక్ష వేసిందనమాట. ఆ యొక్క జైలు శిక్షను రద్దు చేసి అలాగే 5,000 దినార్లను జరిమానాగా చెల్లించాలని చెప్పేసి అలాగే వారి యొక్క జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పేసి కోర్ట్ ఆఫ్ కాజేషన్ తెలపడం జరిగిందనమాట. అనేక మంది నిందితులకు శిక్షను 3 సంవత్సరాలకు బదులుగా 1 సంవత్సరం కఠిన కారాగార శిక్షకు తగ్గించింది. అలాగే ఒక అగ్ని ప్రమాదంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న 3 నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారా శిక్షను, మరో 2కి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు 1 సంవత్సరం కఠిన కారా శిక్షను మరియు పారిపోయిన వ్యక్తిని ఆశ్రయించినందుకు 4 నిందితులకు 1 సంవత్సరం కఠిన కారాగార శిక్షను విధించింది. కువైట్లో చట్టాన్ని దుర్వినియోగం చేయడం, ఆపాదించడంలో లోపాలు మరియు తీర్పుకు ఆధారమైన ఆల్ అజ్మీ కోర్ట్ ఆఫ్ కాజేషన్ ను అప్పీల్ను సమర్పించింది. ఇది ఏమైనా సరే కానీ ప్రస్తుతం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాత్కాలిక బెయిల్ మీద అలాగే తాత్కాలికంగా వాళ్ళ జైలు శిక్షను రద్దు చేస్తూ కోర్ట్ ఆఫ్ కాజేషన్ నిర్ణయించడం జరిగింది. అలాగే ఆ యొక్క ఆల్ బాదా కంపెనీకి సంబంధించిన ఎవరైతే ఓనర్ యజమాని ఉన్నారో అతనికి కూడా 1 సంవత్సరపు కఠిన కారాగార శిక్ష విధిస్తే దానికి కూడా రద్దు చేస్తూ కోర్ట్ ఆఫ్ కాజేషన్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.